ఇప్పుడే క్యాబినెట్ విస్తరణ వద్దంటూ ఎమ్మెల్యేలకు మంత్రులు షాక్ ఇవ్వబోతున్నారు. ఇక తమ వద్ద ఉన్నటువంటి శాఖల్లో కోత విధించబోతున్నారనే నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇప్పట్లో వద్దంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు మంత్రులు షాక్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ సహా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులుగా. ఆయా శాఖలు తమ వద్ద అట్టిపెట్టి ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరొక 6గురికి కేబినెట్ విస్తరణలో వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తగా 6 మంత్రులు వస్తే కనుక తమ శాఖల్లో కోత విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రులు ఇప్పట్లో కేబినెట్ విస్తరణ వద్దంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రుల నిర్ణయంతో ఒక్కసారిగా ఆశావాహులకు షాక్ తగులుతోంది. 6 మంత్రులను భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ మంత్రులు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టవద్దంటూ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్తో పాటు 11 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ దగ్గర శాఖలపై ఆశావాహులు కన్నేసి ఉంచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ వద్దంటూ మంత్రులు ఒత్తిడి తెస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ప్రస్తుతానికి నిరాశగా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరగబోతుందా, ఎప్పుడు జరగబోతుంది, మరి ఎప్పట్లోగా కొత్త మంత్రుల్ని భర్తీ చేస్తారనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగులుతోంది. రైట్, శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మళ్ళీ మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇప్పట్లో వద్దంటూ కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది, కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆశావాహులైనటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులు షాక్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందా? కూడా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ మీద అనేక మార్లు చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు, ప్రతిసారి ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా ఇదే ప్రస్తావన వచ్చేది. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులంతా కూడా ఢిల్లీకి ప్రయాణమైనట్టు కూడా ప్రత్యేకంలో అనేక మార్లు అటు సోషల్ మీడియాలో కథనాల్సినటువంటి పరిస్థితి. గాంధీ భవన్ ఇంకా కాంగ్రెస్ నేతల్లో ముఖ్యంగా ఎవరైతే మంత్రివర్గంలో అడుగు పెట్టాలనుకున్నటువంటి ఆశావాహులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక రకంగా అటు ఎదురు చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో వరుసగా 1 year నుంచి కూడా బ్రేక్ పడుతూ వస్తుంది మంత్రివర్గ విస్తరణకు. 6 అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణలో. అప్పటికీ తాత్కాలికంగా బ్రేక్ పడుతూ వస్తోంది. మొదటగా 4 మాత్రమే అవకాశం అన్నారు, ఆ తర్వాత 6 అవకాశం అన్నారు. ప్రస్తుతం మరొక అంశం చర్చనీయాంశంగా మారింది. కేవలం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రులే అడ్డుగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే కొంతమంది మంత్రులు వివిధ హోదాలో వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, ఇతర అధికారులకు సంబంధించి కావచ్చు, ఆ పనుల్లో భాగంగా హుషారుగా పరిగెత్తినటువంటి పరిస్థితి. కొంత చెప్పాలంటే జోష్ గా ఎంజాయ్ చేస్తున్నారు మంత్రులంతా కూడా. తమ శక్తుల్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ తో కలుపుకొని 12 మందికి ఉన్నారు. మరో 6 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ విస్తరణకు ఏడాది కాలంగా ముహూర్తం కలిసి రావడం జరుగుతుంది. రామదాస్ కేబినెట్ లోకి తీసుకునే కొత్త మంత్రుల సామాజిక సమీకరణలు కుదరక కొంతకాలం వాయిదా పడితే ఆయుష్కి టైం లేకపోవడంతో మరికొంతకాలం పెండింగ్ లో పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతి తర్వాత లోకల్ ఎన్నికలను ముందు విస్తరణ జరిగే అవకాశాలు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఒకవేళ విస్తరణ జరిగితే తమ వద్ద ఉన్న శాఖల్ని వదిలించుకునేందుకు ప్రయత్నంలో కొందరు మంత్రులు ఉన్నట్టుంది. తమకు కేటాయించిన శాఖల వల్ల ప్రయోజనం లేదని పెదవి వీరుస్తున్నట్టుగా తెలుస్తున్నది. అందుకని విస్తరణ సమయంలో ఫలానా శాఖను తమకు ఇవ్వాలని హైకమాండ్ లాబింగ్ చేయాలనే ఆలోచన వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలపై కొందరు పార్టీ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంకొంతమంది మంత్రులు మాత్రం తమ వద్ద ఉన్న ఐఏఎస్ అధికారులను మార్చాలని కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. రామదాస్, అది ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితో కలిపి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులంతా కొంతమంది కొన్ని శాఖలతో ఇబ్బందులు పడతా ఉంటే ఇంకొన్ని శాఖలతో కొంతమంది ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే కొంతమందికి మా శాఖలు మా నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉందంటూ కొంత సపోర్ట్ చేయకపోతా ఉంటే ఇంకొంతమంది శాఖలు కనుక ఒకవేళ మంత్రివర్గ విస్తరణ కనుక చేస్తే ఈ శాఖల్ని వేరే వాళ్ళకి బదిలీ చేసి వేరే హై పవర్ శాఖల్ని కూడా అంటే మనకు తెలుసు విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఇటువంటి కీలక శాఖలు ఏవైతే ఉంటాయో శాఖల్ని లాబింగ్ చేసి తీసుకునేటువంటి ఆలోచనలు మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యం పలు కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ అయితే ఆలోచన తెలుస్తోంది. రామదాస్, ఇక తెలంగాణలో ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి నకారా పోగబోతుంది. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికల అవకాశం ఉంది. ఆ లోపలనే మంత్రివర్గ విస్తరణ చేసేందుకు అయితే
అధికార కాంగ్రెస్ పార్టీ అటు ఏఐసిసి హైకమాండ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించిన కసరత్తు అయితే నడుస్తున్నట్టు తెలుస్తోంది రామదాస్. సో మంత్రివర్గ విస్తరణకు అనేక కారణాలు ఉన్నప్పటికీ కొంతమంది మంత్రులు కూడా కొంత సానుకూలంగా లేకపోవడం, మంత్రివర్గ విస్తరణ జరగకపోతే శాఖలన్నీ కూడా మన దగ్గరనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కొంత వాళ్ళ కొంత శాఖలతో కొంత అభివృద్ధి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకుపోవచ్చనేటువంటి కొంత ఉద్దేశం కూడా మంత్రి విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తుంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మంత్రివర్గ విస్తరణ జరిపితే కనుక శాఖలలో కోత విధిస్తారనే అభిప్రాయంతో ఇప్పుడున్న మంత్రులు ఉన్నారు. దీంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ వద్దంటూ మంత్రులు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి దగ్గర కూడా కొన్ని శాఖలు ఉన్నాయి, వాటిపై కూడా ఆశావాహులు కన్నేసించారు. కొత్తగా 6 మంత్రి పదవులు భర్తీ చేస్తే కనుక మంత్రివర్గ విస్తరణలో వారికి కొత్త శాఖలు కేటాయించాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ వద్దంటూ ఇప్పుడున్న మంత్రులు చెప్పడంతో డిలే అవుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద మంత్రులు ఎమ్మెల్యేలకైతే షాక్ ఇచ్చారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వద్దంటూ ఆశావాహులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.